demand rural development and also the demand women, child and disabled welfare. అధ్యక్ష, మరి పంచాయతీరాజ్ పద్ధతుల మీద రిప్లై ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మన దేశం యొక్క ప్రాణం పల్లె అధ్యక్ష. పల్లెలు అంటేనే మరి పల్లెలు ఉంటేనే దేశం బాగుంటుంది, పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంది అధ్యక్ష. మరి ఈరోజు ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్ అధ్యక్ష. ఇది మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి మాటలు మనందరికీ మార్గదర్శకం అధ్యక్ష. ద సోల్ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ ఇట్స్ విలేజెస్ అనే ఆలోచనతో గ్రామాభివృద్ధికి ప్రతినిత్యం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుంది అధ్యక్ష. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యం గాంధీ గారు కన్న కలలను నెరవేర్చడం కోసం ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం కట్టుబడి పనిచేస్తూ ఉంది అధ్యక్ష. ఈరోజు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో పంచాయతీరాజ్ వ్యవస్థకు చట్టబద్ధత తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధ్యక్ష. తద్వారా గ్రామాలకు అధికారం, ప్రజలకు స్వయం నిర్ణయ అధికారం ఇచ్చింది కూడా మరి మన ప్రభుత్వమే అధ్యక్ష. పవర్ టు ద పీపుల్ ఇస్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అధ్యక్ష. పవర్ టు ద పీపుల్ ఇస్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అధ్యక్ష. అంటే ప్రజల చేతుల్లోనే అధికారాన్ని పెట్టడమే నిజమైన ప్రజాస్వామ్యం. ఈ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యరూపంలోకి తీసుకొచ్చింది అధ్యక్ష, అమలు చేస్తూ ఉంది అధ్యక్ష. గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వము అనేక కార్యక్రమాలను కూడా తీసుకొచ్చి మరి నాటి నుండి నేటి వరకు మార్పులు చేర్పులు గ్రామాల అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి రాజ్యాంగబద్ధంగా హక్కులు అధికారాలను కూడా గ్రామ సభలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మనం చూస్తే ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడం, గ్రామాల అభివృద్ధికి మరి మౌలిక వసతుల అభివృద్ధికి, చెరువుల పునరుద్ధరణ, రోడ్ల నిర్మాణం, నీటి వనరులు ఇలాంటివన్నీ కూడా మరి చేయడానికి ఉపాధి హామీ చట్టాన్ని ఎంతో చక్కగా ఉపయోగించుకోవడంతో పాటు ఆ చట్టాన్ని తీసుకొచ్చింది కూడా ఆ మహాత్ముడి పేరుతోటే మరి ఇవాళ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మహిళల సాధికారతలో కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది అధ్యక్ష. ఈరోజు చూస్తే వెన్ ఉమెన్ మూవ్ ఫార్వర్డ్ ద ఫ్యామిలీ మూవ్స్ సార్, ద విలేజ్ మూవ్స్, ద నేషన్ మూవ్స్ సార్. అంటే ఈ అంశాన్ని, ఈ యొక్క విషయాన్ని చెప్పింది గాంధీ గారు అధ్యక్ష. వెన్ ఉమెన్ మూవ్ ఫార్వర్డ్ ద ఫ్యామిలీ మూవ్స్, ద విలేజెస్ మూవ్స్, ద నేషన్ మూవ్స్ అని మరి మన మొదటి భారతదేశ ప్రధానమంత్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినటువంటి స్ఫూర్తితో మేము ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. ఈ భావంతో పంచాయతీలలో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇచ్చి గ్రామ పాలనలో మహిళల పాత్రను పెంచింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. సామాజిక న్యాయం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు పంచాయతీలలో ప్రాధాన్యత కల్పించింది కూడా మా ప్రభుత్వమే అధ్యక్ష. నాడు గ్రామ స్థాయిలో సమాన అవకాశాలు, మరి ఈరోజు గ్రామ సంపద పెంచడం, మహిళల యొక్క నిర్ణయాధికార పాత్ర పెంచడం అనేది ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో మరి ఆ రోజు ఇలాంటి 33% రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి కూడా వారి మాటలు మనకెంతో స్ఫూర్తిదాయకం అధ్యక్ష. గ్రామాలు కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ వాట్ ఈస్ ద డెవలప్మెంట్ అనే అంశాన్ని చూస్తే, డెవలప్మెంట్ ఈజ్ నాట్ అబౌట్ బిల్డింగ్ రోడ్స్ ఎలోన్ బట్ అబౌట్ ఎంపవరింగ్ పీపుల్స్ అధ్యక్ష. ఈ భావనతో గ్రామాభివృద్ధిని కేవలం మౌలిక వసతులకే పరిమితం చేయకుండా ప్రజల సాధికారత, మరి అదేవిధంగా అభివృద్ధి, ఇవన్నింటి వైపు మేము దృష్టి పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ రకంగా గ్రామ పంచాయతీలను బలపరిచిన చరిత్ర కాంగ్రెస్ది, ప్రజలకు అధికారాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ది,
గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణలో పెట్టిన ఘనత కూడా కాంగ్రెస్ది అధ్యక్ష. స్ట్రాంగ్ విలేజెస్ మేక్ ఏ స్ట్రాంగ్ నేషన్ అధ్యక్ష. ఈ స్ఫూర్తితోటి మేము నిరంతరం పనిచేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మరి ఈ పద్దుల మీద మాట్లాడేటప్పుడు మొన్న పల్లెలలో అభివృద్ధి పడకేసింది, రాష్ట్రం నిధులు ఇవ్వడం లేదని ఒక అలిగేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. వాస్తవానికి లాస్ట్ 2 years ఇప్పటిదాకా మనం ఏదైతే డిస్కస్ చేయడం జరిగిందో 42% బీసీ రిజర్వేషన్, దాని మూలంగానే ఎన్నికలు నిర్వహించలేకపోయినాం తప్ప వేరే ఇతరత్ర కారణాలు కాదు అధ్యక్ష. దాని మూలంగా 15th ఫైనాన్స్లో ఏదైతే నిధులు రావాలో అవి రాకపోవడం మూలంగా కొన్ని ఆటంకాలు అయినాయి తప్ప మొత్తము పల్లెలు పడకేయలేదు, అభివృద్ధి కుంటుపడలేదు. నిరంతరం మేము అక్కడ ఉండేటువంటి స్పెషల్ ఆఫీసర్లతో పనులు చేయించినాం, కార్యదర్శులతో పనులు చేయించినాం. మరి అధ్యక్ష, ఒక సామెత ఉంది అధ్యక్ష, పంచాంగం పోగానే నక్షత్రాలు రాలిపోవు అని. ఈరోజు బీఆర్ఎస్ పోగానే మొత్తం జరిగేటువంటి పనులన్నీ ఆగిపోతాయి అధ్యక్ష, చేయట్లేదు అధ్యక్ష. మరి పనులన్నీ ఆగిపోతే ఇవాళ 1000 మంది శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు, సెక్రటరీస్ ఉన్నారు, ఇతరత్ర అధికారులు ఉన్నారు. ఇలా మాట్లాడడం అభ్యంతరకరం అధ్యక్ష, అది సరైనది కాదని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. గ్రామాల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం వివిధ రకాల మరి అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతులు, వ్యక్తిగత ఆస్తుల సృష్టి, ఇలా ఎన్నో పనులు కూడా చేపట్టడం జరిగింది అధ్యక్ష. నిధుల విషయానికి వస్తే అధ్యక్ష, 2023-24 సంవత్సరానికి సంబంధించి మేము వచ్చిన తర్వాత 318 కోట్లను గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో అప్పటి వరకు చేసినటువంటి పనుల మాజీ సర్పంచుల బిల్లులు ఉండొచ్చు, కాంట్రాక్టర్లు ఉండొచ్చు, కార్యదర్శులు ఉండొచ్చు అధ్యక్ష. అదేవిధంగా 2024-25 సంవత్సరంలో 15th ఫైనాన్స్ నిధులకు సంబంధించి ఇప్పటి వరకు 1280 కోట్లు మన రాష్ట్రానికి రాగా అధ్యక్ష. స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ మరి కింద మనము 611 కోట్లను రిలీజ్ చేసినాం అధ్యక్ష. అదేవిధంగా 2025-26 ఏడాదికి స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ కింద 400 కోట్లను జీపీలకు రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే గత 2 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 1011 కోట్ల రూపాయలను మేము ఇచ్చినాం అధ్యక్ష. కానీ వాళ్ళు